నిరుద్యోగ మిత్రులందరికీ ఇవాళ సమస్య పరిష్కారం కోసం మీరు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. వారం రోజులుగా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా వాట్సాప్లలో యుద్ధం చేస్తూ ఉన్నారు, కానీ రోడ్ల మీదకి వస్తాలో మీ యుద్ధం తక్కువ కనపడతా ఉంది. దాదాపు 1000 మందికి పైన వాట్సాప్ గ్రూప్ ఉన్నది. మళ్ళీ 2 గ్రూపులు ఏర్పాటు చేశారు. అందరూ ఊర్లలో ఉన్నారు, కానీ హైదరాబాద్ దాకా రావడానికి ముందుకు రావడం లేదు. అంటే నాకు వస్తుందో రాదో నాకు అపనమ్మకం. అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ నిరుద్యోగులు ఏమీ చెయ్యలేరు అన్నటువంటి నమ్మకంతో ఇవాళ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మనం చదువుకున్న వాళ్ళలోనే చైతన్యం అనేది చచ్చిపోతున్నది. ఆ చైతన్యం చచ్చిపోయిన కారణంగానే ఇవాళ దాదాపుగా ఈ గురుకుల బోర్డు యొక్క గందరగోళాల కారణంగా 3000 ఉద్యోగాలు ఆగమవుతున్నాయి. అవునా? మరి అలా 3000 మంది ఉండాలిగా, మరి 3000 మంది ఉండాలి కదా. కానీ 3000 మంది ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ధర్నా చేసిన ఎంతమంది ఉంటారు? 300 మందే ఉంటారు. కానీ జిల్లాలకు వెళ్ళేసరికి అది 3 లక్షలతో సమానం అవుతుంటుంది. ఇప్పుడు పీజీడీ ఇచ్చేంత మాత్రాన ఏమి పని జరగలేదు. మొన్న వాళ్ళు ఈ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఒక అడావుడితో 14వ తారీఖు నాడు పీజీడీ పెట్టారు. పీజీడీ ఎందుకు పెట్టారు? పెట్టాం కారణం ఏంటి? జేఎల్ పెట్టాలంటే ఇంటర్వ్యూలు పెట్టాలా, డిఎల్ పెట్టాలంటే ఇంటర్వ్యూలు పెట్టాలా, ఇంటర్వ్యూలు పూర్తయినాక లిస్టు పెట్టాలా. అది పెట్టాలంటే మినిమం 10 రోజులు పడుతుంది. కాబట్టి ఎమ్మటే ఇవ్వాలంటే రెడీగా ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే పీజీటీ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆగమాగం చేశారు. అంటే వాస్తవంగా ఇప్పుడే మనకు రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మరి 6 నెలల సంది గాడిదల పండుగ మీరు అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టారు. చదువుకోవడానికి టైం ఇవ్వాలా, ఎగ్జామ్ కాడే టైం ఇవ్వాలా. కానీ కోర్టు కేసుల కారణంగా 6 నెలలు పట్టింది. మరి మీకు సోయి లేదా? గత ప్రభుత్వాలన్నీ కూడా మీకు సుప్రీంకోర్టులో కేసు ఉంది, 6 గంటలు లేకపోతే ఇబ్బంది అనే సంగతి మీకు తెలుసు. అయినా కూడా ఆగమాగం ఎగ్జామ్ పెట్టింది. మరి ఆగమాగం ఎగ్జామ్ పెట్టినంత తొందర మరి రిజల్ట్ దగ్గర కూడా ఓపికతో ఉండాలి కదా. ఇవాళ పీజీటీ ఇచ్చి మిమ్మల్ని టెన్షన్లో పెట్టారు. జేఎల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, డిఎల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మీరు మన గ్రూప్ 4 అయితే ఏ విధంగా అయితే జిఆర్ఎల్ లిస్టు పెట్టారో అట్లా లిస్టు పెడితే దొంగలు మొత్తం బయటపడతారు. ఒక్క ఉద్యోగం కూడా అక్రమంగా పోవడానికి వీలు కాదు. అయితే జిఆర్ఎల్ పెడితే నీకు ర్యాంక్ లిస్టు కనబడుతుంది, మార్కులు కనబడుతున్నాయి, రిజర్వేషన్ కనబడుతుంది, ఎవడి తర్వాత ఎవరికి ఉద్యోగం వస్తుంది. జిఆర్ఎల్ పెడితే ఒక అభ్యర్థి ఎన్ని ఉద్యోగాలలో లెక్కలు కూడా తెలుస్తాయి, మొత్తంగా ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతున్న అంశం కూడా తెలుస్తాయి. అంటే అసలు కిటికంత ఎక్కడ ఉందంటే జిఆర్ఎల్లో ఉంది. కానీ ఇమ్మీడియట్గా జిఆర్ఎల్ పెట్టించుకోవాలా. మీరు 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కాదు, టోటల్గా ఏ అభ్యర్థికైనా మీరు మార్కులు ఇవ్వాలా. ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి 3 లక్షల మందికి మార్కులు ఇవ్వాలా. మన ఇచ్చారు కదా గ్రూప్ 4లో 7 లక్షల మందికో 30,000 మందికి ఏమో సరిగా లేక ఇవ్వలేదు. దాదాపు 7 లక్షల మందికి రిజల్ట్ ఇచ్చిరా లేదా? మరి మీకు 3 లక్షల మందికి ఎందుకు రిజల్ట్ ఇవ్వరు? అన్నిటికంటే మొత్తం సమస్య పరిష్కారం రీలింక్వేజ్ ఆప్షన్లో ఉంది. అది ఇస్తే అన్ని సమస్య పరిష్కారం అయింది కదా. మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? మరి ఇటు ధర్నా కాడికి అయితే పర్మిషన్ తీసుకొని వచ్చారు. మరి ఇలా ధర్నాతో పరిష్కారం అయిపోతుందా? అవుతుందా? ఇవాళ మీరు ధర్నా చేయగానే సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతమంది నమ్మకం ఉంది? ఒక విషయం చెప్తున్నా సార్, ఇదే వేదికలో జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఇస్తున్నాం అనుకుంటున్నాము. ఇక నుంచి ఆ కమిటీ ద్వారా నిరంతరం మా సమస్య క్లియర్ అయ్యేదాకా కొట్లాట జరుగుతూనే ఉంటుంది. మరి ఎమ్మటే కమిటీ వేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే దేనికైనా నాయకత్వం అవసరం. నాయకత్వం లేకుండా ఒక వ్యవస్థ ముందు పోవడం అనేది కష్టమవుతుంది. ఒక 4-5 రోజుల పాటు మాకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బస్సుకి పోతా అంటే మీ సమస్య పరిష్కారం కాదు. అవుతుందా? అవసరమైతే ఆర్టీసీ క్రాస్లో కానీ దిల్సుఖ్నగర్లో కానీ హాస్టల్స్ ఉంటాయి. అబ్బాయిల కంటే అమ్మాయిల పవర్ ఎక్కువ. ఎందుకు? అమ్మాయిలని కనుక ఇప్పుడు పట్టి లాగి పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఎంత రచ్చ అవుతుంది? అక్కడ అబ్బాయిల కంటే ఎక్కువ ఉద్యమంలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరంటే అమ్మాయిలు పాల్గొనాలా.
మీతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో 1:2 లిస్టు ఇవాళ ఎక్కువ మంది రాకపోవడం గల కారణం ఏంటంటే JLDL ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరి 3 రోజుల పాటు ఇంటర్వ్యూ అంటే వాడు సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా వచ్చి కూర్చుంటాడా? అది మెయిన్ సమస్య. ఇక్కడ జనం ఉండకపోవడానికి మినిమంగా మీ దగ్గర 1000 మంది ఈజీ కనపడకపోవడం గల కారణం ఏంటంటే JLDL ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలు జరుగుతుంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రాలేదు. కానీ ఉన్న వాళ్ళంతా ఒక కమిటీగా ఏర్పాటు చేయాలి. కమిటీగా ఏర్పాటు చేసి మరి వాళ్ళ ధర్నానిక కొనసాగిస్తారా, లేదంటే ఇదే 300 మంది చక్కగా గుడ్ల పొడి గడుపుండి. సమాజంలో అన్నిటి ఖర్చు పెడతాం కానీ విద్యా వ్యవస్థ మీద ఎవడు ఖర్చు పెడతాడా? అమ్మాయిలకు పెళ్లి చేసి 50 లక్షల కట్నం ఇస్తారు, 50,000 ఫీజు కడతారా చెప్పండి? మీ ఫాదర్ కనుక ఇంటికాడ కనుక ఉంటే మీకు 50 లక్షలు కట్నం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. కానీ నేను కోచింగ్ పోతా, లేదా పుస్తకాలు కొనుక్కుంటా, లేదా చదువుకుంటా అంటే 50,000 రూపాయలు ఎవరివ్వరు. అవునా కాదు? ఇక్కడతోనే మాకు ఉద్యోగం రాలేదు అయిపోయిందని వదిలిపెట్టేస్తున్నారు. ఎవరికి వాళ్ళు జియో నెంబర్ 46 రోజులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు. సమస్య పరిష్కారం కాబట్టి ఆగిపోతుంది. రేపు మీరు కొట్లాడుతున్నారు, సమస్య పరిష్కారం ఆగిపోతున్నది. ఈ ఆగిపోయిన కారణంగానే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగులలో ఐకమత్యం అనేది లేదు. 1,00,000 మంది గనక హైదరాబాదులో నిలవగలరు, వీళ్ళు కొట్లాడగలనక నమ్మకం గనక ఉంటే ఏ ప్రభుత్వం అయినా మన వెంట నడుస్తుంది. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మన వల్లనే వచ్చింది. మన వల్ల వచ్చిందా, వాళ్ళు తెచ్చుకొని వచ్చిందా? 6 నెలల వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నిరుద్యోగుల మీద మాట్లాడిన వాడు ఎవడూ లేడు. ఉన్నాడా? వాళ్ళుగా మాట్లాడుకున్నాం, మనమే మీటింగులు పెట్టుకున్నాం, మనమే కొట్లాడినాం. యాడనో 20% ఓటు బ్యాంక్ కాడున్న కాంగ్రెస్ని 40% దాకా తెచ్చుకున్నాం. మన కాంగ్రెస్ గెలవాలని ఓటేయలే. ఎట్లా చెప్పండి, ఓటు చెప్పండి. కాంగ్రెస్ గెలవాలని ఓటేసిరా, టీఆర్ఎస్ ఓడిపోవాలని వేసిరా? టీఆర్ఎస్ను ఓడగొట్టాలని ఓటేసి కాంగ్రెస్ పార్టీని గద్ద మీద కూర్చోబెడితే వాళ్ళేమో నిరుద్యోగుల అంశాలు తప్ప అన్ని అంశాలు పట్టించుకుంటున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినటువంటి మేడిగడ్డ మునిగిపోయింది. మరి 30 లక్షల మంది జీవితాలు ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళ జియో నెంబర్ 46 ఉంది, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా? ఒక్కటని ఇచ్చిందా? ఇవాళ ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషను పాతే కదా. మీ 2 లక్షల ఉద్యోగాల ఖాతా ఇంకా మొదలు పెట్టిరా? మరి పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకుంటున్నారు. పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకొని మేము ఆల్రెడీ 25,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ఇచ్చే ఉద్యోగాలను మంచిగా అండి, నింపేవన్నా మంచిగా నింపండి. మంచిగా నింపితే న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీ సీరియస్గా మీరు కనుక ఒక 3 రోజుల పాటు మీకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చూసిరా? 4 వ్యక్తులున్నా 30 మంది పోలీసులు వచ్చినా 4 కూడా ఏం చేయలేరు. అంత పకడ్బందీగా పనిచేస్తారు. మీరున్న వాళ్ళు 100 మంది సరిపోతుంది. ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి 100 మంది సరిపోతుంది. మనకు ఫైనల్గా మనం ఏం చేసామని కాదు, మనకు రిజల్ట్ రావాలా. 9,120 ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కూడా మిగలకుండా పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ 1:2నేనా? మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు 3 లక్షల మంది కదా ఎగ్జామ్ రాసింది. మరి 3 లక్షల మంది ఉంటే మీరే ఎందుకు వచ్చారు? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? రావట్లేదు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతలేదు. అందరికీ ఒకరిగా తోడుగా మనం ఉన్నామని చెప్పేసి కనుక మీరు కనుక మాట్లాడగలిగితే ఒక్కొక్కరు 5 పట్టుకొచ్చుకునే పరిస్థితుల్లో కనుక మీరుంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. అన్నిటికీ ప్రధానంగా మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాం అనేటటువంటి ఒక రీలింక్బేస్ ఆప్షన్ కనుక ఇస్తే ఈ సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది. అది ఎట్లా ఇవ్వాలా? ఎవరైనా కోర్టు తట్టారు? ఎవరైనా ఇప్పటివరకు కోర్టులో ఎవరైనా కేసు వేసిరా? ఈ రీలింక్బేస్ ఆప్షన్ మీద, ఈ ఆప్షన్ మీద ఎవరైతే మీ ఎమ్మెల్యే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 ఫోన్లు కొట్టాడు. ఎందుకంటే మీ పేరు ఆయన గుర్తుపెట్టుకుంటాడా? ఒకసారి ఒక పేరు చెప్పండి, మళ్ళీ ఇంకోసారి ఇంకో పేరు చెప్పండి. ఆయన నెంబర్ అయితే ఫీడ్ చేసుకోడు కదా. అంటే ఎమ్మెల్యేల కానించి మంత్రుల వరకు కూడా ఫోన్లు చేయాలా?
సమస్య మన జియో నెంబర్ 46 పరిష్కారం కాకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మీటింగ్ అయితే పెట్టారు కదా. ఎట్లా పెట్టారు మీటింగు? మీకు సమస్య పరిష్కారం కావాలంటే ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ జరగాలి. సిఎస్, మల్లయ్య భట్టు, ఇలా విద్యా వ్యవస్థ మీద ఎన్నికైనట్టుగా ఎమ్మెల్సీలు, దాంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి వీళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని ఈ సమస్యను ఏం చేద్దాము అన్న ఒక డిస్కషన్ నడిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరికి వారిగా వినతి పత్రం ఇచ్చేస్తే ఆయన ఒక మాట చెప్తాడు, ఈయన ఒక మాట చెప్తాడు, ఆయన ఒక మాట చెప్తాడు, ఈయన మీద ఆయన చెప్తాడు, ఆయన మీద గవర్నమెంట్ ఇస్తే నేను ఇచ్చేస్తాను నాదేందని మళ్ళీ బట్టి అంటాడు. మరి గవర్నమెంట్ ఎవరు చెప్పాలా? సిఎస్కి వెళ్ళి ఆదేశాలు రావాలా, విద్యాశాఖ కార్యదర్శికి వెళ్ళి ఆదేశాలు రావాలా. కానీ వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టే వరకు మనం వదిలిపెట్టద్దు. వాస్తవంగా మీరు సీరియస్గా కూర్చుంటేనేమి ఇక్కడ కూర్చునే శక్తి ఉంటేనేమి కూర్చోండి, లేదంటే చక్కగా ఇదే 200-300 మంది చక్కగా గురుకుల బోర్డు కాడు పోయి పంచాయతీ పెట్టండి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వాలు మారుతున్నాయి పోతున్నాయి, కానీ ఇప్పుడు మనం ఈ 100 మంది కేసులు ఏం కావు. గత గవర్నమెంట్ కేసులు పెట్టిందేమో కానీ ఈ గవర్నమెంట్ ఏం కేసులు పెట్టావు. పైగా పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళకైతేనే కేసులు అంటే ఇబ్బంది అవుతుంది. మన గురుకుల బోర్డు లాంటి వాళ్లకు ఆ కేసు నిరూపించబడితే తప్ప ఏమి కాదు. కాబట్టి ఒక ముట్టడి లాంటి కార్యక్రమం, ముట్టడి అంటే ముట్టడి ఏమి కాదు, రిక్వెస్ట్నే పోతున్నాం. ఒకటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మల్లయ్య భట్టు, అలాగే విద్యాశాఖ కార్యదర్శి ఎవరు గుర్ర వెంకటేష్, సిఎస్ శాంతకుమారి, ఈ ముగ్గురు ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి. 2015లో ఫైనల్ లిస్టులో పేర్లు ఉన్నాయి, జస్ట్ నోటీస్ బోర్డు మీద ఫైనల్ లిస్ట్ పెట్టాలంతే. అప్పుడు ఎగ్జామ్ రద్దు అయింది. అస్మా గారు ఏం చేద్దాం? బోర్డు ముట్టడే చేయాలి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒకటే సమాధానం చెప్తున్నారు, గవర్నమెంట్కి తెలుసు అని. ఇంతకుముందు కూడా గవర్నమెంట్లు ఉన్నాయి, మరి అప్పుడు ఎట్లా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు? అప్పుడు ఎవరైనా చెప్పిరా వీళ్ళకి? వీళ్ళే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళకి ఒక కీ పేపర్లో ఒక ఆన్సర్ తప్పు ఉంది సార్ అంటే బోర్డు నిర్ణయమే తుది నిర్ణయం అని కోర్టే చెప్పింది. అట్లాంటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మీద ఎందుకు దబ్బుతున్నారు? మనం అటాక్ చేయాల్సింది బోర్డు మీదనే. ఇది నా నిర్ణయం. సో ఇక్కడికి మన ధర్నాకు సపోర్ట్ గా వచ్చినటువంటి ది గ్రేట్ లెజెండ్, నిరుద్యోగుల కోసం పక్షాన పోరాడే అశోక్ సార్కి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఎక్కువ సపోర్ట్ కొట్టాలి. సార్ భవిష్యత్తులో ఏం చేసినా కానీ మనం సపోర్ట్గా ఉంటాం. సార్ మనకు ఎల్లవేళలా మనకు అండగా ఉంటాడు. సో నేను గత 10-15 రోజుల నుంచి అంతా తిరిగాను, గురుకుల ఆస్పిరెంట్స్ అందరి కోసం రిలిక్విషన్ ఆప్షన్ కోసం తిరిగాను. సో నాకు సబ్జెక్ట్ అంతా కూడా తెలుసు. అంటే ఈ విషయంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయం, నేను ఫైట్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో జరగాలి, కానీ ఇప్పుడు పీజీటీ రిజల్ట్ ఇస్తే ఏమైందంటే పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి రేపు జేఎల్లో డిఎల్లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, వీ హ్యావ్ ద ప్రూఫ్స్ అన్నాడు. కాబట్టి పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి రేపు డిఎల్ జేఎల్ వెళ్తే బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి. సో అందుకని మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ డిఎల్ నింపాలి, జేఎల్ నింపాలి, పీజీటీ నింపాలి, టీజీ నింపాలి. సో ఇది ఒక్కటే సొల్యూషన్ కాదు. ఓన్లీ డిఎల్ నింపినా జేఎల్ నింపినా అదే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్లు అన్నిట్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ డిసెండింగ్ ఆర్డర్ అనేది మాత్రమే సొల్యూషన్ కాదు. మరి ఏంటి సొల్యూషన్ అంటే ఆల్రెడీ అశోక్ సార్ చెప్పినట్టు రిలిక్విష్మెంట్ ఈజ్ ద సొల్యూషన్. అన్నిటికీ రిలిక్విష్మెంట్ ఒకటే పరిష్కారం. జిఆర్ఎల్ కూడా జిఆర్ఎల్ తర్వాత ఓకే అమ్మా, రిలిక్విష్మెంట్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. అందరు కూడా నేనేమన్నానంటే అందరి గవర్నమెంట్ దగ్గర చెప్పినప్పుడు 9210 పోస్టులకి 9210 మొక్కలు కనపడాలి. సో అంతే, అది మాత్రమే సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఏర్పడద్దు, అన్ని పోస్టులు నింపాలని చెప్పి గత 10-15 రోజుల నుంచి మనం సిఎస్కి, సిఎంఓ ఆఫీస్కి, తర్వాత రేవంత్ రెడ్డి పిఏ గారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కోఆర్డినేషన్ ఏంటంటే బోర్డుని అడిగితేనేమో గవర్నమెంట్ చెప్పాలంటుంది, గవర్నమెంట్ దగ్గర పోయి చెప్తానంటేనేమో ఆఫీషియల్స్ మాకు సరిగా కమ్యూనికేట్ చేయలేదని చెప్తుంది. కాబట్టి ఇది కోఆర్డినేషన్ మిస్ జరిగింది. తప్పకుండా ఇటు బోర్డు కానీ ఇటు ప్రభుత్వం కానీ 2 రకాలుగా మాట్లాడుకొని కంపల్సరీ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్అప్ చేసి రిలిక్విష్మెంట్ ఆప్షన్ జరిగినప్పుడే తప్పకుండా మనందరికీ న్యాయం జరుగుతుంది. ఆ విధంగా మనం ఫైట్ చేయాలి. ఈ ఫైట్ విషయంలో మనకు అశోక్ సార్ కానీ, బల్మూరి వెంకటన్న కానీ, బీసీ ఉద్యోగ సంక్షేమ నీల వెంకటేష్ అన్న కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటారు. ఇక్కడికి వచ్చినట్టు అశోక్ సార్ గారికి నేను ఒక్కటే చెప్తా ఉన్నాం, సార్ మీరు తప్పకుండా మీకు అండగా ఉంటాం సార్ ఏం చేసినా కానీ. ఒక్కటే ఏంటంటే మీరు సిఎస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు సిఎస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయంలో మనకు రిప్రజెంట్ చేస్తే తప్పకుండా పరిష్కారం కావాలి. అందరూ సపోర్ట్గా మీకు మద్దతు తెలపాలి. సో సిఎస్ గారికి చెప్తే ఇమ్మీడియట్ గా మన ఏ విధంగా అయితే అన్ని జీవోలు వచ్చినాయో అదే విధంగా సిఎస్ గారితో కలిసి ఇమ్మీడియట్ గా గురుకుల బోర్డుకి ఫోన్ చేసి
సార్ తప్పకుండా డిసెండింగ్ కార్డులో ఫిల్అప్ చేయాలి, రిలీక్విషన్ ఆప్షన్ ఫిల్అప్ చేయాలి. సార్ సపోర్ట్ కొట్టాలి. సో అన్న అశోక్ సార్ ఉన్నారు మనకు, అదేవిధంగా నీల వెంకటేష్ అన్న కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ గా కోరేది ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఒక హామీ కావాలి మాకు, తప్పకుండా సిఎస్ గారిని కలవాలి. ఎస్ సార్ కొట్టాలి, గట్టి సపోర్ట్ కొట్టాలి. ఈరోజు గురుకుల అభ్యర్థుల మహాధర్నా ఇందిరా పార్క్లో నిర్ణయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేసిన తర్వాత ఈరోజు 9200 పైచిలుకుగా నోటిఫికేషన్లు వేస్తే ఆ నోటిఫికేషన్ల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగి, ఎందుకంటే ఈరోజు ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేస్తే 9 సంవత్సరాల తర్వాత వచ్చినాయే ఆ గురుకుల 9200 పైచిలుకు. మరి అలాంటి రిజల్ట్ వేయాల్సిన బాధ్యత పై స్థాయి నుంచి కింది స్థాయికి వేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులకు సోయి లేకుండా కింది స్థాయి నుంచి పై స్థాయికి వేయడం వల్ల ఒక్కొక్కరు 4 జాబులు కొట్టుకొని 4 జాబులు కొట్టుకున్నటువంటి అభ్యర్థి ఏమైపోతుంది, 4 జాబులు రిజర్వ్లో చేసుకొని వాడికి నచ్చిన జాబు పై స్థాయిలో జాబ్ తీసుకుంటున్నాడు. కానీ కింద 3 జాబులను రిజర్వ్లో పెట్టడం జరుగుతుంది. రిజర్వ్లో పెట్టడం వల్ల ఆ బ్యాంకు అవన్నీ కూడా బ్యాక్లాగ్ కావడం జరుగుతుంది. కాబట్టి అలాగా జరగకుండా అధికారులు ఏం చేయాల్సిన బాధ్యత, పై స్థాయిలో ఫస్ట్ పై స్థాయిలో ఉన్నటువంటి నోటిఫికేషన్లను క్లియర్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ కింది స్థాయికి వస్తాయి. ఒక్కటి కూడా బ్యాక్లాగ్ జరగకుండా నిరుద్యోగులకు అవకతవకలు జరగకుండా న్యాయం జరుగుతుంది. మరి అలాంటిది 24 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అమ్మ నాన్నలు నాకు ఉద్యోగం వస్తే నేను పెళ్లి చేసుకుంటా, ఉద్యోగం వస్తే మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అని చెప్పి ఎన్నో ఆశలతో ఇలా లక్షల రూపాయలు అప్పు చేసి ఇలా మా హైదరాబాద్ అనే మహానగరానికి వచ్చి కోచింగ్లు తీసుకొని ఇలా పుస్తకాల్లో పొరుగులాగా చదువుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ కడుపు నిండా తిండి తింటే నిద్ర వస్తుందని చెప్పి ఎన్నో ఇబ్బందులకు గురై ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్లకు, గురుకుల ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే ఇవాళ రిజల్ట్ ఇవ్వడంలో ఎన్ని అవకతవకలు జరిగినాయో, దాదాపుగా ఎన్ని నామమాత్రంగా ఒక్కొక్కరు 3-4 జాబులు కొడితే దాంట్లో ఎన్ని ఫిల్అప్ అవుతాయి, 4000 పైచిలుకు మాత్రమే ఫిల్అప్ అవుతాయి. మిగతా 4500 పైచిలుకు ఉద్యోగాలు ఎక్కడ పోవాలి, అవన్నీ బ్యాక్లాగ్ అవుతాయి. అరే నోటిఫికేషన్ వేయడమే రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు అవుతుంది, నిరుద్యోగులంతా రోడ్ల మీద తిరుగుతున్నారు అని అంటే వచ్చిన నోటిఫికేషన్లను సజావుగా ఫిల్అప్ చేయకపోతే ఈ అధికారులు ఎందుకు అంటే మా రక్త చెమడ ప్రతి పన్ను కట్టిన పన్నుతోని ఇవాళ మీకు ఉద్యోగాలకు ఇవాళ మీకు జీతాభత్యాలు ఇస్తుంటే మీకు కళ్ళకు కారం ఎక్కి ఇవాళ అధికారులు పట్టనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇదేమైనా మీ ఇవాళ క్రమశిక్షణతో ఇవాళ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసినట్టు లేదు. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2 నోటిఫికేషన్లలో కూడా అరే గ్రూప్ 2 వేసిన తర్వాత గ్రూప్ 3 అయ్యి, గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 4 అయ్యి, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ వేయడం వల్ల ఎక్కడ వచ్చిన జాబ్లను అక్కడ ఫిల్అప్ అయిపోతారు. కానీ కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చేసరికి కిందిది 2nd, 3rd స్టెప్ ఇవన్నీ కూడా రిజర్వ్లు చేసుకోకుండా అవకతవకలు జరగకుండా ఈ అధికారులు క్రమశిక్షణతో చేయాల్సిన బాధ్యత మళ్ళీ బట్టు, అదేవిధంగా బీసీ సెక్రటరీ, అదేవిధంగా ట్రైబల్ సెక్రటరీ, అదేవిధంగా ఎస్సీ సెక్రటరీ మీరందరూ కూడా నలుగురు దద్దమ్మల్లాగా వ్యవహార శోధిగా చేయొద్దు. మీరు ఎక్కడెక్కడ అవకతవకలు జరగకుండా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా, సెక్రటరీగా మీ మీద లేదా? సెక్రటరీ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీగా 7-8 సంవత్సరాల నుంచి మీ దాంట్లో ఎట్టి చాకరీ చేపించుకుంటూ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు సెక్రటరీగా? మీరు 10 ఏళ్ల నుంచి కూర్చోబెడితే ఉద్యోగాలు కూడా సరైన పద్ధతిలో ఫిల్ఫిల్ చేసుకోకపోతే మీరు ఎందుకు ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ పిల్లలు చదువుకోకుండా, చదువు నేర్పకుండా గెస్ట్ ఫ్యాకల్టీగా ఎన్నో ఇబ్బందులు వాళ్ళు జీవితం మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళకి పర్మనెంట్ చేస్తున్నారా? లేదు. వేసిన పోస్టులను మీరు సక్రమంగా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా? అది లేదు. మీరు ఎందుకు ఇక మిమ్మల్ని పెట్టేందుకు? అందుకనే మిమ్మల్ని కాదు, మీ భర్తనే మీరు వింటారు. ఇలా గగ్గోలు అగ్ర ఆవేశాలతోని ఇవాళ మీ మీదకి యుద్ధానికి సిద్ధమైనరు. మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులను కూర్చోబెట్టి యథావిధిగా ఈ పోస్టులను ఫుల్ఫిల్ చేసే పద్ధతిలో మీరు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే మీ అంతు చూడడానికి కూడా నిరుద్యోగులు వెనుకాడడానికి కూడా హెచ్చరిస్తున్నా. ఈరోజు గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో 9210 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే వాటిని ఈరోజు డిసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేస్తామని చెప్పన్నారు.
తర్వాత రిలింక్విష్మెంట్ తీసుకుంటామన్నారు. ఈరోజు రిలింక్విష్మెంట్ తీసుకోకపోవడం, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వలన ఈరోజు దాదాపు 3-4 వేల పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. ఆ రోజు నోటిఫికేషన్ వచ్చే రోజే ఇది పెద్ద సమస్యగా ఆ రోజు మేము వ్యతిరేకించినాం. 2019 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ భర్తీ చేయకుండా 2023లో ఒకేసారి ఎలక్షన్లు వస్తున్న ఎలక్షన్ల స్టంట్లో ఒకేసారి వరుసగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో గురుకులలో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, స్కూల్లో పీజీటీ, టీజీటీ పోస్టులు ఇవ్వడం జరిగింది. 9210 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని ఈ ప్రభుత్వము ఈ పార్లమెంట్ ఎన్నికలలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒకేసారి వీటిని నియామకాలు ఇద్దామంటే సేమ్ ప్యాటర్న్ ఉండడం వల్ల, ఒకే పేపర్ 1 ఒకటే ఉండడం వల్ల దాదాపు ఒక అభ్యర్థి 3 ఉద్యోగాలకు 4 ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి 3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థిని ఒక ఉద్యోగం అతను చూజ్ చేసుకుంటే మిగతా 2 ఉద్యోగాలకు రిలింక్విష్మెంట్ తీసుకుంటే మిగతా ఇంకిద్దరికి తర్వాత ఉన్న ఇద్దరికి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా తీసుకోకుండా ప్రభుత్వము వాటిని బ్యాక్లాగ్ కింద పడేయాలని ఆలోచన చేస్తుంది. ఇది అసలు నోటిఫికేషన్లు రావడం తక్కువ, నోటిఫికేషన్లో ఉండవు. వచ్చినటువంటి 1-2 నోటిఫికేషన్లో ఆ గత ప్రభుత్వం ఏదో సమస్యలతో వేసిన ఈ నోటిఫికేషన్లో ఇందులో బ్యాక్లాగ్ అయిపోయే విధంగా ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది దీన్ని? ఇప్పుడు ఈరోజు నిరుద్యోగుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం తెలుసుకోవాలి కదా. ఈరోజు ఈ ట్రిబు కన్వీనర్, చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం తెలియజేయాలి. మరి ఒకేసారి భర్తీ చేయడం వల్ల ఈ రిలింక్విష్మెంట్ తీసుకోకుండా, ఇది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా చేయడం వల్ల ఇంతమంది విద్యార్థులు లాస్ అవుతున్నారు. ఇది ప్రభుత్వం వ్యతిరేకత ఏర్పడుతుంది అని చెప్పిన విషయం తెలియజేయాలి. వీళ్ళు అంటే ఈ పోస్టులు పిలిచారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు వీళ్ళు? గతంలో 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల ఉద్యోగాల నియామకాలు జరిగినాయి. తర్వాత 2018లో ఈ ట్రిప్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిప్ ద్వారా అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నెవెన్నికోల సార్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నియామకాలు జరిగినాయి. మరి అప్పుడు ఎప్పుడు కూడా ఈ సమస్య ఏర్పాటు కాలేదుగా. వాళ్ళు ప్రతిసారి వాళ్ళు అవరోహకరం డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నారు. తర్వాత ఇది రిలింక్విష్మెంట్ తీసుకొని ఒక్క పోస్ట్ కొరకైనా 10 సార్లు పిలవడం జరిగింది. ఈరోజు అసలు పిలవకుండా ఒకేసారి ఇచ్చేసి అయిపోయిందని చెప్పి 4000 మందికి ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఇది ప్రభుత్వము ఎమ్మటే మళ్ళీ రీవెరిఫికేషన్ జరప. ఇంకోటి, ఇందులో నాన్ లోకల్ అభ్యర్థులు చాలామంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ నాన్ లోకల్ అభ్యర్థులు చాలామంది రావడం జరిగింది. ఇవాళ కోర్స్ కంప్లీట్ కాని వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఈరోజు వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్లు వచ్చినాయి. కాబట్టి రీవెరిఫికేషన్ జరగాలి. ఇది రీవెరిఫికేషన్ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరికి అన్యాయం జరగదు. 9210 పోస్టులు పూర్తిగా భర్తీ జరగాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు ఉండాలి. కానీ మాకు ఎవరికి అన్యాయం జరగకుండా ఇది మొత్తం ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని అన్ని పోస్టులు ఒకేసారి భర్తీ అయ్యే విధంగా రిలింక్విష్మెంట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ గురుకుల అభ్యర్థుల అందరం కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు గురుకుల బోర్డు అనేది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మల్లయ్య భట్ గారు ఏమని చెప్పారంటే, అవరోహణ క్రమంలో ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా పోస్టులను అన్నింటినీ కూడా ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. కానీ అదేది పాటించకుండా రాత్రికి రాత్రి డిఎల్ జేఎల్ రిజల్ట్ ఇవ్వకుండా పీజీటీ రిజల్ట్ ఇచ్చిండ్రు. పీజీటీ రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకి మొన్న 1:1 అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చిర్రు. ఆ అపాయింట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే డిఎల్ జేఎల్ వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఈ పీజీటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిఎల్లో జేఎల్లో కూడా ఉన్నారు, డెమోలకు కూడా వెళ్ళిరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, ఒక్కొక్కరికే వచ్చిన వాళ్ళకే 2 జాబులు 3 జాబులు వచ్చినాయి. డిఎల్ ఉన్న వాళ్ళు, జేఎల్ ఉన్న వాళ్ళకే పీజీటీలు వచ్చినాయి. అందరూ ఒక్కొక్కరికి 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, గురుకుల బోర్డు ఈ నియామకాలని ఫిల్ చేసేటప్పుడు అవరోహణ కార్యక్రమంలో అవరోహణ విధానంలో ఫిల్ చేయాలి. అవరోహణ విధానం అంటే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఇట్లా ఫిల్ చేయాలి. అట్లనే అట్ ది సేమ్ టైం రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఏంది అని అంటే, ఎవరైనా అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికైనట్టయితే ఆ అభ్యర్థి ఉన్నత స్థాయిలో ఉన్న పోస్టు తీసుకుంటాడు. తర్వాత కింది స్థాయిలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాము అన్నట్టు ఆ అభ్యర్థి స్వయంగా చెప్పాలి. అంటే ఒక పత్రంలో రాసియాలి. అదే రిలింక్విష్మెంట్. దానివల్ల ఉపయోగం ఏంటంటే, తర్వాత ఉన్నటువంటి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకందరికీ న్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. నమస్కారం అండి, నేను గురుకుల అభ్యర్థిని. మాకు గత ప్రభుత్వంలో 9210 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎగ్జామ్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. దసరా తర్వాత రిక్రూట్మెంటే అయిపోతుంది అని ఆశలతో ఉన్నాము. కానీ కోర్టు సమస్యలు అన్నీ జరుగుతూ ప్రొలాంగ్ అవుతూ లాస్ట్కి
ఫిబ్రవరిలో కోర్టులో కూడా కేసు అంతా అయిపోయాక క్లియర్ అయిపోయాక అనుకోకుండా డైరెక్ట్గా నైటే పీజీటీ పోస్ట్ సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. యాక్చువల్గా అప్పుడు మలైభట్ సార్ గారు ఏం చెప్పారంటే పై స్థాయి పోస్టుల నుంచి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అలా డిసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్ చేస్తాము, ఎవరికి నష్టం జరగదు, మొత్తం టోటల్ 9,210 పోస్టులు రిక్రూట్ చేస్తామని అనడం జరిగింది. కానీ దానికి ఆపోజిట్గా వాళ్ళు మధ్యలో పీజీటీ పోస్టులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పీజీటీలో ఆల్రెడీ రిక్రూట్ అయిన అభ్యర్థులే మళ్ళీ జేఎల్, డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు జేఎల్, డిఎల్కి వెళ్ళిపోతారు. కానీ ఈ పీజీటీ పోస్టులు అనేటివి నెక్స్ట్ ఉన్న మెరిట్ అభ్యర్థులకు కూడా ఇవ్వకుండా బ్యాక్లాగ్ వేసేస్తామని చెప్తారు. బోర్డుకి వెళ్ళి అడిగితే మలైభట్ సార్ కూడా అదే చెప్తున్నారు. సెకండ్ లిస్ట్ ఉండదు, అలా అదే మొన్న ఇచ్చిందే ఫైనల్ లిస్ట్ అని చెప్తున్నారు. దానివల్ల నెక్స్ట్ మెరిట్లో ఉన్న మాలాంటి ఎంతోమంది అభ్యర్థులకు మినిమం ఒక 3,000+ అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. అందుకోసం ఆల్రెడీ ఉన్న రిలిక్వెష్మెంట్ ఆప్షన్ అనేది ఆల్రెడీ ఉంది సార్. ఎవరైతే పై స్థాయి పోస్టులకు రిక్రూట్ అవుతారో వాళ్ళ నుంచి రిలిక్వెష్మెంట్ తీసుకొని నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం చేయాలని మేమందరం ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. సీఎం సార్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ సిఎస్ మేడంకి మేము వినతి పత్రం ఇచ్చాము. మీ ఆఫీస్కి వచ్చే సీఎంఓ సార్కి కూడా మేము కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మ్యాటర్ మీ వరకు చేరిందో లేదో మాకు తెలియదు, కానీ మీకు ఈ రోజన్నా మా ప్రాబ్లం తెలిసి మాకు న్యాయం చేస్తారని, ఎవరు కూడా డబుల్ పోస్టులు సెలెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరిగేలా మీరు చూస్తారని మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది సార్. కంపల్సరీ మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి, మరి అదేవిధంగా గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమార్ మేడం గారికి, మరి అదేవిధంగా సంక్షేమ గురుకులాల అధికారులైనటువంటి ట్రిప్ బోర్డు గౌరవ చైర్మన్ CEO శ్రీ మలైభట్ సార్ గారికి, తెలంగాణ గురుకులాల ఉపాధ్యాయ అభ్యర్థులందరి తరఫున కూడా మేమందరం కూడా ఒకటే విన్నపిస్తూ ఉన్నాం. సార్, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మీరు ఏవైతే ప్రామిస్ చేసి ఉన్నారో, మీరు ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉన్నారో డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తామని చెప్పినటువంటి ఉద్యోగాలను అదే విధంగా ఫిల్ చేసి, మరి ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టులకు ఫిల్ చేసి రిలింక్విష్మెంట్ అనేటువంటి విధానాన్ని అమలు చేసి మరి మా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఏదైతే బ్యాక్లాగ్స్, మీరు దయచేసి బ్యాక్లాగ్స్ లేకుండా సంపూర్ణంగా మెరిట్ జాబితాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా 1:2లో 1:1లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక అభ్యర్థికి 4 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ అభ్యర్థి 4 ఉద్యోగాలు చేయలేడు. కాబట్టి తర్వాత మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా కూడా మీరు మెరిట్ ప్రాతిపదికన మరి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ సంక్షేమ బోర్డుని, మరి అదేవిధంగా గౌరవ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మేమంతా కూడా ఇవాళ ధర్నా చౌక్లో చేసినటువంటి ప్రజాస్వామ్య శాంతియుతమైన ధర్నా వేదికగా గురుకులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే మా గురుకుల నిరుద్యోగులది భర్తీ అనేది అవరోహణ క్రమంలో జరగాలి. ఎందుకు ఇంత ఆవరబాదగా చేస్తుర్రు, దేని గురించి? మరి భర్తీ అవరోహణ క్రమంలో జరగకపోతే ఎంతమంది ఉద్యోగులు నష్టపోతున్నారు అనేది మీరు ప్రభుత్వానికి తెలియజేయాలనే మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు డిఎల్, జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇవ్వడం వలన చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల ఏంటి, మీ ప్రభుత్వం అసలు దేనికోసం ఈరోజు దేనికోసం పనిచేస్తుంది? కేవలం లోక్సభ ఎన్నికల కోసం ఆదరబాదరగా మేమేదో మీటింగ్లు పెట్టి మేము 1000 ఉద్యోగాలు ఇచ్చినామని పేరు చెప్పుకోవడానిక? అసలు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల మీద. నిరుద్యోగులే ఈ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చు. అలాంటిది మీరు నిరుద్యోగులని పట్టించుకోనట్లయితే పాత ప్రభుత్వానికి పట్టిన గతే కొత్త ప్రభుత్వానికి పట్టాల్సిన అవసరం వస్తుంది. మీరు దయచేసి దీని గురించి చిత్తశుద్ధి తీసుకొని నిరుద్యోగుల సమస్యలని వెంటనే పరిష్కరిస్తారని కోరుతున్నాం.